హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో 20,900 సిఈ సజెస్ట్ చేశాను. ఇక్కడ హీరో జీరో ట్రేడ్ 19 రూపీస్లో, హై వచ్చేసి 65 వరకు వెళ్ళింది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ప్లాన్ కూడా ఇక్కడ డిస్కస్ చేశాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసిన వాళ్ళు కమెంట్ చేయండి #bookgoodprofits అని చెప్పి. అండ్ టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్కి వెళ్దాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీలో చూసినట్టయితే ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర నిఫ్టీ రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ 3 డేస్ నుంచి కూడా మనకి రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, అంటే ఒక దోజీ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. బయర్స్ అండ్ సెల్లర్స్ పోతారు ఈక్వల్ అని. బట్ ఇక్కడ దానికన్నా ముందు మనకి ట్రెండ్ చూస్తే స్ట్రాంగ్లీ బులిష్ ట్రెండ్ ఉంది, ఇది ఒక పుల్ బ్యాక్ అనుకోవచ్చు. అండ్ ఈవెన్ మనం మార్కెట్లో చూసినట్టయితే 22,300 లెవెల్ దగ్గర మార్కెట్ ఇవాళ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో వెళ్ళింది. అది నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, అండ్ అప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఏదైతే ఇవాళ డేలో ఉందో అది బ్రేక్ చేయకూడదు, అది బ్రేక్ చేస్తే మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. బికాజ్ ఈ రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా నోట్ చేసుకోండి. అండ్ ఏదైతే ఇవాళ డేలో ఉందో అది ఇంపార్టెంట్. ఆ 22,300 బిలో వస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, అండ్ ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక పుల్ బ్యాక్ అనుకోవచ్చు మనం. మార్కెట్ ఒక బుల్లిష్ మూవ్ తర్వాత స్ట్రాంగ్లీ మూవ్ తర్వాత ఇది ఒక పుల్ బ్యాక్ అనుకోవచ్చు. అండ్ దీని తర్వాత మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నిఫ్టీ స్టిల్ వ్యూ వచ్చేసి బుల్లిషే ఉన్నాను నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి ప్యాటర్న్ కనిపిస్తుంది నాకు. బ్యాంక్ నిఫ్టీలో కన్ఫర్మేషన్ కూడా వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ 47,500 పైన ఉంటే మనము సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అనుకున్నాం. మార్కెట్ వచ్చేసి ఇవాళ 47,737 వరకు ఇవాళ హై చేసింది. అండ్ ఇంకా పెండింగ్లో ఉంది అప్ సైడ్లో అరౌండ్ 48,000 లెవెల్, అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ 48,300 లెవెల్. ఎందుకంటే ఇక్కడ క్లియర్లీ చూడండి మార్కెట్ ఈ లెవెల్స్, మార్కెట్లో రిజెక్షన్ లెవెల్స్ ఆల్మోస్ట్ మార్కెట్ చాలాసార్లు ఈ లెవెల్స్ని రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ నేనైతే లైన్స్ డ్రా చేశాను, అది వీక్లీ అండ్ మంత్లీ హైస్ అనమాట. సో ఆ లెవెల్స్ పైన మార్కెట్లో క్లోజింగ్ కనిపిస్తుంది. ఈవెన్ ఏదైతే 2 డేస్ మార్కెట్లో హైస్ ఉన్నాయో దానిపైన మార్కెట్ హై చేసి క్లోజింగ్ కూడా చేసింది. అండ్ 47,500 సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో దానిపైన మార్కెట్ ఉంది. సో రేపటికి 47,500 సపోర్ట్ లెవెల్ అండ్ 47,300 లెవెల్ సపోర్ట్ లెవెల్, 47,300 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో, అండ్ దాని కింద 47,000 లెవెల్. సో బ్యాంక్ నిఫ్టీ రేపు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, సో మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అరౌండ్ 48,000 అండ్ 48,300 టార్గెట్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనకి ఏదైతే లోస్ ఉన్నాయో, సో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ డేలో అండ్ దానికన్నా ముందులో అండ్ ఇప్పుడు లో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది డ్రా చేసుకోండి ఈ లైన్. సో ఏదైతే లోస్ ఉన్నాయో ప్రీవియస్ డేలో అండ్ ఇవాళ డేలో అండ్ దానికన్నా ముందులో, సో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. దాని కింద మార్కెట్ కనుక వచ్చింది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక కన్ఫర్మేషన్ అనమాట. మార్కెట్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, సో ఈ లెవెల్స్ కిందికి రాకూడదు. ఒకవేళ దీని కింద ఉంటే కనుక అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. బట్ నేను అనేది ఏంటంటే ఒకటే, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది. అండ్ ఈవెన్ ఈ బుల్లిష్ క్యాండిల్లో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఎవ్రీ సపోర్ట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఎవ్రీ సపోర్ట్ లెవెల్ దగ్గర బయర్స్ సపోర్ట్ తీసుకోవడానికే ట్రై చేస్తారు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందనుకోండి ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ అప్ సైడ్లో మళ్ళీ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కాషియస్ పీ సైడ్లో మీరు ఎంట్రీ ఉందనుకోండి, క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే, బట్ యాజ్ ఆఫ్ నో అయితే బులిష్ వ్యూ కనిపిస్తుంది. మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎక్కడి వరకు 48,000 అండ్ 48,300 లెవెల్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సో ఇంట్రాడేలో మనం అదే టైం ఫ్రేమ్ పైన ఉంటాం కాబట్టి 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మార్కెట్
ఇక్కడ నుంచి మార్కెట్లో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, డౌన్ సైడ్ నుంచి చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ ఇప్పుడు ఇది ఒక సైడ్ వేస్ ఉండి మార్కెట్లో ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇక్కడ ఏదైతే సైడ్ వేస్ 2 డేస్ ఉండేనో మార్కెట్, ఈ లెవెల్స్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇవాళ మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా ఇక్కడ మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అప్ సైడ్లో క్యాండిల్ వచ్చింది అనుకోండి, బుల్లిష్ క్యాండిల్, అండ్ ఫర్దర్ అప్ సైడ్ కన్ఫర్మేషన్ వచ్చినట్టు అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఈ 2 డేస్ ఏదైతే మార్కెట్ ఉందో, సో దీని లోస్ కింద వస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. దట్టు ఎక్కడి వరకు అంటే మార్కెట్ వస్తే 46,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మొత్తానికి బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే మార్కెట్ 46,000 ఆర్ 45,800 బిలోనే మార్కెట్లో బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్పటి వరకు బేరిష్ అవ్వకండి, ఎందుకంటే ఏదైతే బుల్లిష్ మూమెంటం ఉందో ఇది స్ట్రాంగ్లీ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ కూడా కనిపిస్తుందో, ఇక్కడ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ అయ్యి కూడా కనిపిస్తుంది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది అండ్ కన్సాలిడేషన్ కూడా జరిగింది ఇక్కడ. సో రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, సో కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, దెన్ అప్పుడు కూడా మరి సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అండ్ మళ్ళీ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ టార్గెట్ సేమ్ 48,000 అండ్ 48,300 ఆల్ టైమ్ హైస్ వరకు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ పెండింగ్ ఉంది. అండ్ అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే ఈ కన్సాలిడేషన్ ఏదైతే జరిగిందో 2 డేస్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది. సో ఆ లెవెల్స్ కింద అంటే ప్రీవియస్ 2 డేస్ అయితే ఈ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది అండ్ ఇవాళ కూడా కన్సాలిడేషన్ జరిగింది. ఈ లెవెల్స్ కింద అంటే అట్లీస్ట్ 47,200 బిలో మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఆర్ 47,190 సేఫర్ సైడ్ 47,190 బిలో పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇది నోట్ చేసుకోండి. అండ్ అప్ సైడ్లో మార్కెట్ అయితే బ్రేక్అవుట్ అయింది కాబట్టి బుల్లిష్ వ్యూతోనే ఉన్నాను. రేపటి ఎక్స్పైరీకి మార్కెట్ వచ్చేసి రేపు ఆ లెవెల్స్ని అయితే టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో నిఫ్టీ చూసినట్టయితే మార్నింగ్ నిఫ్టీ వచ్చేసి 9:15 క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ 9:15 క్యాండిల్ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. సో ఇక్కడ మార్కెట్ అనేది బోత్ సెల్లర్స్ అండ్ బయర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నట్టు ఈ క్యాండిల్లో మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఇది డౌన్ సైడ్ వచ్చిందో ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. మార్కెట్ ఏదైతే ఎస్టర్డే మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ ఉందో ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్లో. అప్పుడు మనకి డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ట్రేడ్స్ కూడా ప్లాన్ చేశాను. అండ్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి 22,300 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ లెవెల్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసి దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేశాను నిఫ్టీ వచ్చేసి సపోర్ట్స్ లెవెల్స్కి రీచ్ అయిపోయింది అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ ఒక పిన్ బార్ ఫామ్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఇక్కడ ఏదైతే ఎస్టర్డే మార్కెట్లో ప్రైస్ యాక్షన్ జరిగిందో, కన్సాలిడేషన్ జరిగిందో, హైస్ ఉన్నాయో, ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో, ఎగ్జాక్ట్లీ మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో రేపు ఈ మధ్యలో ఉందనుకోండి ట్రేడ్ అవాయిడ్ చేసేసేయండి, ఓకేనా. ఈ మధ్యలో ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేసేసేయండి. అండ్ క్లియర్గా ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయిన తర్వాత సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఒకవేళ ఇవాళ ఏదైతే మార్కెట్లో లో సపోర్ట్ తీసుకుందో ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే పిఈ సైడ్లో ప్లాన్ చేయండి, ఓకేనా. అండ్ సపోర్ట్ ఏదైతే ఇవాళ తీసుకుందో ఈ దీని కిందకి వస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయితే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో ఇది మీరు వెయిట్ చేయండి. సో ఎంట్రీ దొరికినప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి. ఈ లెవెల్స్ పైనకి వచ్చిన తర్వాతనే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే పీ సైడ్లో ప్లాన్ చేయండి. బట్ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ కూడా బుల్లిష్లో ఉంది కాబట్టి పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది ట్రెండ్ అప్ సైడ్లో ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో ఎవ్రీ సపోర్ట్ అంటే ప్రతి సపోర్ట్ని సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు బయర్స్. సో అప్పుడు మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక సడన్ ఫాల్ వచ్చింది. సో ఇక్కడ ఎవరైనా ఫ్రెష్ ఎంట్రీ పుట్ సైడ్ తీసుకున్నట్టే ట్రాప్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఇది సపోర్ట్ లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలో ప్రాపర్గా తెలిసి ఉండాలి. సో అది మీరు పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి బుల్లిష్ మూవ్మెంట్ ఉంది కాబట్టి, స్ట్రాంగ్లీ బుల్లిష్ మూవ్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ కూడా ఫామ్ అయిందో అది ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. అంటే మార్కెట్ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి సేమ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఇది కూడా నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ బుల్లిష్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి వద్దాం. సో ఫిన్ నిఫ్టీ పెడతాను ఇక్కడ.
సో ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి వాలిటైల్ అయితే ఫిన్ నిఫ్టీ చాలా ఉండే. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ ఓవరాల్గా మార్నింగ్ మొత్తం కూడా సైలెంట్గా ఉంది అండ్ సైడ్ వేస్లో ఉండే. ఈవెన్ షార్టర్ టైం ఫ్రేమ్లో చూస్తే చాలా వాలిటిలిటీ కనిపిస్తుంది 1 minute 3 minutesలో. బట్ ఇక్కడ మనం అట్లీస్ట్ 15 minutesలో చూస్తున్నాం కాబట్టి కంప్లీట్ సైడ్ వేస్ ఉంది. అండ్ ఏదైతే ఇక్కడ మార్కెట్లో బ్రేక్అవుట్ అయిందో జస్ట్ 15 minutesలో మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మళ్ళీ లోస్ ఏదైతే కన్సాలిడేషన్ ప్లేస్ ఉందో ఆ లోస్ దగ్గరికి మళ్ళీ టెస్ట్ చేయడానికి వచ్చేసింది. అండ్ ఈవెన్ ఇక్కడ వీక్లీ అండ్ మంత్లీ లెవెల్స్ పైన సస్టైన్డ్ అవ్వలేదు. మనకి ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే రేపు ఈ లెవెల్స్ పైన ఉంటేనే మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. సో 20,950 ఆర్ 20,900 పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో ఈ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉందో ఆ లెవెల్ని నోట్ చేసుకోండి. అండ్ డౌన్ సైడ్లో లోస్ నోట్ చేసుకోండి అరౌండ్ 20,847 ఆర్ 20,800 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీకి. ఓకేనా, ఫిన్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో కన్సాలిడేషన్ జోన్లో ఉంది. ఫిన్ నిఫ్టీ కూడా బుల్లిష్ ప్రైస్ యాక్షన్తోనే ఉంది. స్టిల్ ఇంకా కూడా ఏదైతే లెవెల్స్ బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్స్ మార్కెట్ సస్టైన్ అవ్వకుండా మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది, పుల్ బ్యాక్ అనుకోవచ్చు. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక క్యాండిల్ వచ్చింది అనుకోండి అప్ సైడ్లో. సో క్లియర్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వెయిట్ చేసి మాత్రమే ఫిన్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ ఈ లెవెల్స్ని నోట్ చేసుకోండి. అప్ సైడ్ ఏదైతే ఇవాళ హైస్ ఉందో ఆ హైస్ బ్రేక్ అయితే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ అయితే పీ సైడ్లో ప్లాన్ చేయండి. బట్ పీ సైడ్లో ప్లాన్ చేసినప్పుడు క్వాంటిటీ వాస్ లెస్. ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రెండ్ అనేది బులిష్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి దానికి రివర్సల్ వస్తున్నప్పుడు ప్రతి ఒక్క సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి పీ సైడ్లో ఉంటే క్వాంటిటీ మాత్రం లెస్ పెట్టి మాత్రమే ట్రై చేయండి. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మూడు కూడా బుల్లిష్ వ్యూతోనే ఉన్నాను హైయర్ టైం ఫ్రేమ్స్లో. అండ్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలనేది కూడా. సో బ్యాంక్ నిఫ్టీ 48,000 అండ్ 48,300 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ డేటా వచ్చేసి 22,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ కనిపిస్తుంది 1,03,973. అండ్ ఇది మనకి ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ 22,200 మనకి సెకండ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వస్తే 22,400 అండ్ 22,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి 47,500 లెవెల్ దగ్గర చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్లీ యాడ్ అయింది. అండ్ 47,300 లెవెల్ దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే అండ్ 47,500 47,300 సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూసినట్టయితే 48,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ 48,200 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ నంబర్స్ చూడండి 48,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ 84,352, దానిపైన 48,700. సో ఇక్కడ కాల్ రైటర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ 48,000 అండ్ 48,500 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో అందుకోసమే దూరంలో పోయి రైట్ చేశారు. దీనికి ఇక్కడ మనం చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడికన్నా ఇక్కడనే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ మన చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ దూరంలో ఉంది అంటే సో ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు ప్రిడిక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అందుకోసం దూరంలో కాల్ రైటింగ్ అనేది చేశారు. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో పిఎస్యూ బ్యాంక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇవాళ మొమెంటం ఇచ్చాయి కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీకి అది సపోర్ట్ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసామనుకోండి పిఎస్యూ బ్యాంక్స్ పెడతాను. సో పిఎస్యూ బ్యాంక్స్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ 2.56% ఇలా మూవ్ అయింది. దాంట్లో సెంట్రల్ బ్యాంక్ కానీ యూకో బ్యాంక్ కానీ ఐఓబి కానీ అండ్ ఈవెన్ మనకి యూనియన్ బ్యాంక్ కానీ 157. యూనియన్ బ్యాంక్ అయితే నేను 100 రూపీస్లో ఇచ్చాను, మీకు సజెస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా అండ్ వీడియోస్లో కూడా చెప్పాను చాలాసార్లు. అది 157లో ట్రేడ్ అవుతుంది ఇవాళ కూడా 6%. అండ్ యూకో బ్యాంక్ కూడా 7.5%. సో ఎస్బీఐ కూడా 1.54%. లార్జ్ క్యాప్లో ఎస్బీఐ మార్నింగ్ నుంచి కూడా పాజిటివ్లో ఉండే. సో ఇది సపోర్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్. అండ్ అదేవిధంగా మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే హీరో ట్రేడ్ ట్రై చేశారో బ్యాంక్ నిఫ్టీ ప్లాన్ చేశారో ఇక్కడ మనం చెప్పినట్టు #booked profits అని చెప్పైతే మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.